హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డిట్టో అనే కంపెనీ నుంచి మనకు ఆపరేషన్స్ అసోసియేట్ అనే పొజిషన్కి హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా రిమోట్ బేస్డ్ జాబ్ అండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది, మీకు చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నవ్వని కనిపిస్తుంది కదా, మీరైతే ఇక్కడ నుంచి అనేది అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ డిట్టో కంపెనీ గురించి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఒకసారి అయితే మీరు ఇది చదువుకోండి. సో వాట్ వీ డూ ఎట్ డిట్టో. సో డిట్టో కంపెనీ బేసిక్గా ఏంటి అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ పైన వర్క్ చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఏంటి అంటే పీపుల్కి ఇన్సూరెన్స్ అనేది ఎలా బై చేయాలి, సో ఎలాంటి ఇన్సూరెన్స్ని తీసుకోవాలి, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, సో పీపుల్కి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజెస్లో సో క్లియర్గా వాళ్ళు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పాలసీస్ అన్నీ ఎలాంటి పాలసీస్ తీసుకోవాలనేది రికమెండ్ చేస్తారు. సో డిట్టో అనే కంపెనీ వీటిపైననే వర్క్ చేస్తారు. సో దీంట్లో మీకు జాబ్ ఏంటంటే ఆపరేషన్స్ అసోసియేట్. సో ఆపరేషన్స్ సంబంధించినటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. సో మీకు రోల్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే ద ఆపరేషన్స్ అసోసియేట్ విల్ సపోర్ట్ డే టు డే ఆపరేషన్స్ విత్ ఇన్ ద హెల్త్ ఓపీఎస్ టీమ్. సో మీకు హెల్త్ ఓపీఎస్ టీమ్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీకు ఎవ్రీ డే టు డే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కస్టమర్ పాలసీ తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, డాక్యుమెంట్స్ వర్క్ ఏవైతే ఉంటాయో, సో అవన్నీ మీరు ఎవ్రీడే డే బై డే ఎవ్రీడే అనేది చేస్తూ ఉండాలి, డే టు డే అనేది. సో దాంట్లో మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన వర్క్ అనేది చేస్తుండాలి. అలాగే మీరు విత్ ఇన్ ద కంపెనీలోనే మీరు వేరియస్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి టాస్క్లు కానీ, తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ కానీ, అలాగే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి వర్క్స్ ఇవన్నీ కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా ఏంటి అంటే మీకు కస్టమర్కి సంబంధించినటువంటి పాలసీ ఇష్యూస్ కానీ, లేదంటే రెన్యువల్ ప్రాసెస్ కానీ, కొత్త పాలసీస్ కానీ, ఇంకా ఏవైనా క్లెయిమ్స్ ఉంటే కనుక, పాలసీ క్లెయిమ్స్ ఉంటే కనుక వీటికి సంబంధించిన వాటిపైనే మీరు అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్కి మంచి సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ అయితే మీకు ఇదే అనే వర్క్ ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఏంటి అంటే ఆపరేషనల్ బేస్డ్గా ఉంటుంది. సో మీరు ఏంటి కస్టమర్కి పాలసీస్ తీసుకోమని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మీకైతే ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ అనేది సపరేట్గా ఉంటుంది. సో దాంట్లో మీకు ఏంటి అంటే క్రియేటింగ్, అలాగే మెయింటైనింగ్ అండ్ అప్డేటింగ్ ఆపరేషనల్ డాక్యుమెంట్స్. సో వీటిపైనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్. సో ఆపరేషన్స్లో మీకు 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. తర్వాత స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్. పార్క్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కంపెనీ నుంచి ఫ్రీగా, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు మీకు. హ్యాపీగా చక్కగా ఇంట్లోనే ఉండి మీరు వర్క్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు వితిన్ 2 weeksలో కంప్లీట్ చేసే విధంగా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది షెడ్యూల్ చేశారు. సో వెరీ సూన్ మనకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. అయితే దీని షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీకు గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత టాస్క్ 1, తర్వాత టాస్క్ 2, తర్వాత ఇంటరాక్షన్స్ రౌండ్, ఆ తర్వాత ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటరాక్షన్. సో ఇలా 5 roundsగా మనకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేశారు. అండ్ ఇక్కడ శాలరీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మీకు సిటీసీ క్లియర్గా మెన్షన్ చేశారు. 4,54,600 per annum. సో 4,54,600 రూపాయలు అయితే ప్యాకేజ్ అనేది ఉంటుంది మీకు. ఇది వచ్చేసి ఫిక్స్డ్ అండ్ నాట్ నెగోషియబుల్. సో మీరైతే ప్యాకేజీ పెంచమని అడగాల్సిన అవసరం లేదు కంపెనీ వాళ్ళను. అలాగే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ప్యాకేజ్ తగ్గించుకోమని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ శాలరీ అనమాట అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు జాయిన్ అయినప్పుడే మీకు ఈ 4,54,600 అనేది ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. సో మీకు ఎలాంటి పెన్షన్ అయితే ఉండదు. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు అయితే. అలాగే ఎవరైతే ఈ 4,54,600 రూపీస్ శాలరీ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోమని వాళ్ళు అయితే క్లియర్గా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే మీకు వన్స్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది కంపెనీ నుంచి. సో మెయిల్ అనేది మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఇంటర్వ్యూ ప్రాసెస్కి
అనేది మీకు మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్‌లో ఇంకొకటి ఏంటి అంటే మీకు ఒక ఏంటి అంటే షార్ట్ వీడియో రెజ్యూమ్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు. అంటే మీకు షార్ట్ వీడియో రెజ్యూమ్ అనేది ఒక వీడియో అనేది రికార్డ్ చేసి అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అది అయితే చేయాలి. ఒకవేళ అది గనుక మీరు చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో వాళ్ళైతే కన్సిడర్ చేయరు. సో ప్రాసెస్ అయితే అలా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు వీళ్ళు. సో బివేర్ ఆఫ్ రిక్రూట్మెంట్ స్కామ్స్. డిట్టో డస్ నాట్ చార్జ్ ఎనీ ఫీస్ ఫర్ హైరింగ్. సో వీళ్ళేంటి అంటే ఎలాంటి డబ్బులైతే పే చేయాల్సిన అవసరం లేదు ఈ జాబ్‌కి అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా మీరైతే మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ డిట్టో కంపెనీ నుంచి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.